హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం నాన్ హోమోజీనియస్లో ఆల్జీబ్రిక్ టర్మ్స్ చేసుకుందాం. అంటే ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఇప్పుడు ఏమని ఉంటుంది అంటే ఎక్స్ పవర్ ఆఫ్ కే టర్మ్స్ అనే ఉంటాయి. ఏమంటే ఎక్స్ పవర్ ఆఫ్ కే టర్మ్స్ అనే ఉంటాయి. సో యాజ్ యూజువల్లీ వై అనేది ఉంచేసి ఎఫ్ ఆఫ్ డి అనేది ఏం చేస్తాము, రైట్ సైడ్కి తీసుకొచ్చేస్తాము. అక్కడ మల్టిప్లై చేస్తే ఇటు వచ్చేసరికి ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో ఇప్పటివరకు చేసిన ఈ నాన్ హోమోజీనియస్ అంతట్లో కూడా సేమ్ ప్రాసెస్ కానీ ప్రతి దానికి సంబంధించి ఒక్కొక్క ఫార్ములా అనేది ఉంటుంది. అవునా, ఎక్స్పోనెన్షియల్కి వచ్చేసరికి డి ఈక్వల్ టు ఏ అని, లేదంటే హైపర్బోలిక్ వచ్చేసరికి ఇంకొక సమ్ ఫార్ములా అని, ట్రిగ్నోమెట్రీకి వచ్చేసరికి ఒక ఫార్ములా అని ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఆల్జీబ్రాయిక్ టర్మ్స్కి వచ్చేసరికి కొన్ని ఫార్ములాస్ అనేవి ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఏంటి, 1/1 - d ఈక్వల్ టు 1 - d పవర్ అంటే 1 - d ఇన్వర్స్ ఈక్వల్ టు 1+. సో ఇలాగా ఒక 6 ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో ఇవి ఏంటి అంటే మనం బై హార్ట్ చేయాలా అంటే చేయాలంతే. ఓకేనా. సో ఇక్కడ ఏంటి మనకి, సో కొన్ని ఇక్కడ వరకు అయితే మనం సింపుల్గా గుర్తుపెట్టేసుకోగలం. ఎలాగా, ఇక్కడ ఎలా ఉంటాయి అంటే మైనస్ అంటే ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అవునా. సో ప్లస్ కాబట్టి అంటే ఏంటి, ఫార్ములాలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ప్లస్ తోటే ఉంటాయి అని అర్థం. ఓకేనా. ఇక్కడ ఏంటి, ఇది ఏంటి, పవర్ 1. సో పవర్ 1 కాబట్టి మనకి ఏంటి, ప్రతిదీ 1 తోటే ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఓన్లీ 1 తోటే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ప్లస్ మైనస్ అంటే ఏంటి, ఒకసారి ప్లస్ ఉంటుంది, ఫస్ట్ ప్లస్ ఉంటుంది, తర్వాత మైనస్, మళ్ళీ ప్లస్ మైనస్ అంటే ఆల్టర్నేటివ్గా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా -2 పవర్ -2కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అన్ని 1లే కదా, ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 4 అని యాడ్ అవుతాయి. సో ఏదైతే మన ఫస్ట్ ఫామ్లో ఉందో దానికే 1 2 3 4 అని యాడ్ అవుతాయి. అదేవిధంగా ఈ ఫోర్త్ ఫామ్లోకి వచ్చేసరికి కూడా ఏదైతే మన సెకండ్ ఫామ్లో ఉందో దానికి 2 3 4 అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఈ థర్డ్, ఈ ఫిఫ్త్, సిక్స్త్ ఇవి మాత్రం మీరు అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే దాన్ని బట్టి ఇవి రాసేయచ్చు అన్నమాట. ఓకేనా. సో ఈ సింబల్స్ మాత్రం సేమే, ఇప్పుడు మైనస్ ఉంటే అన్ని ప్లస్లు ఉంటాయి, ప్లస్ మైనస్ ఉంటే ఆల్టర్నేటివ్గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకే కదా. సో ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఆల్జీబ్రాయిక్ మొత్తం ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి అంటే ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d² + 1² y ఈక్వల్ టు x². సో ఏంటి, గివెన్ దట్ అంటే ఏమైతే ఇచ్చారో అది రాసేసుకుంటాము. y ఈక్వల్ టు x² + 1². సో ఈ ఎఫ్ ఆఫ్ డి అనేది అటుపై పంపించేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేసాము, ఇది ఏదైతే ఉందో d² + 1² అనేదాన్ని ఇది డినోమినేటర్లో ఉంది. అవునా, x² అనేది న్యూమరేటర్, ఇది అనేది డినోమినేటర్. సో ఈ డినోమినేటర్ అనేదాన్ని న్యూమరేటర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏమని చేస్తాము, సో పవర్ -2గా చేంజ్ చేసుకుంటాం. ఏమని చేస్తాం, పవర్ -2గా చేసుకుంటాం. అవునా. సో దాన్ని మనం ఇలా రాసుకున్నాం అంతే. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్లో ఉంది, సో 1+ ఈ d² టర్మ్ అంతటిని కూడా d అనుకుందాం. ఓకేనా, ఇక్కడ d² అని ఉంది. సో దీన్ని మనం ఏమనుకుందాం అంటే d అనుకుందాం. సో దీన్ని ఈ ఫార్ములాతో కంపేర్ చేస్తే మనకి ఫార్ములా ఏమని తెలుసు, 1 - 2d + 3d² - 4d³ అని తెలుసు. సో మనం ఈ రెండింటిని కంపేర్ చేసి మన ఫార్ములా అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో డి ఎక్కడైతే ఉందో ఆ d+2 d² అనేదాన్ని రాసుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే పవర్ ఇచ్చారో, ఇక్కడ మనకి పవర్ ఎంత ఇచ్చారు, ఇక్కడ మనకి పవర్ 2 అనేది ఇచ్చారు. అవునా. సో ఇక్కడ మనకి పవర్ అనేది ఏది, x² అంటే ఎంత ఇచ్చారు, పవర్ 2 అనేది ఇచ్చారు. కాబట్టి మన పవర్ 2 వరకు ఉన్నదాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, d² అంటే పవర్ ఎంత, 2, కాబట్టి అది తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి 2 × 2 ఎంత, 4 అవుతుంది. ఆ పవర్ తీసుకోవచ్చా, 2 కన్నా అది దాటేసింది కాబట్టి ఆ పవర్ అనేదాన్ని మనం తీసుకోకూడదు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 2 × 3 ఏమవుతుంది, 6 అవుతుంది. సో ఆ పవర్ కూడా మనం తీసుకోకూడదు. అంటే ఏంటి, మనం ఏదైతే మనకి ఎక్కడి వరకు అయితే పవర్ ఇచ్చారో ఆ పవర్ వరకే తీసుకోవాలి. మరి ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకూడదా, ఎందుకు తీసుకోకూడదు అంటే మీరు తీసుకున్నా పర్వాలేదు, తీసుకుంటే ఏమైపోతుంది అంటే అది ఆటోమేటిక్గా 0 అనేది అయిపోతుంది. అది ఎలాగో 0 అయిపోద్ది కాబట్టి ఇంకా తీసుకోవడం ఎందుకు అని తీసుకోవద్దు ఈ టర్మ్స్ అని చెప్తున్నాను. లేదు నేను ఎక్కడి వరకు నాకు తీసుకోవాలో తెలీదు, పవర్స్ అనేది అనేసి మీకు కన్ఫ్యూజన్గా ఉంటే మీరు మొత్తం తీసుకోవచ్చు, ఏం పర్లేదు. లాస్ట్లోకి వచ్చేసరికి జీరోస్ అనేవి వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఈ యొక్క ప్లేస్లోన ఈ ఫార్ములా అనేది రాసుకొని ఇంటూ
ఎక్స్ స్క్వేర్ అనేది రాసుకుంటాం. సో మనం ఇవన్నీ క్యాన్సిల్ చేస్తాం కదా, ఓన్లీ ఇది ఒకటే కదా తీసుకున్నాం, 1 - 2d స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో అంటే ఏం చేస్తాం, నెగ్లెక్టింగ్ హై పవర్స్ ఆఫ్ d, అంటే నెగ్లెక్ట్ చేస్తాం హై పవర్స్ ఆఫ్ d అనేదాన్ని. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 1 × x స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2d స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2d స్క్వేర్. సో ఫస్ట్ ఇదేంటి, d స్క్వేర్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తారు అంటే ఫస్ట్ ఒక దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఏటవుతుంది, 2x అవుతుంది. ఆ 2xని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, 2 అవుతుంది, అవునా. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం అనుకుంటున్నాము. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇక్కడ నేను ఎలా చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ అనేది దాన్ని ఏం చేస్తాను, డిఫరెన్షియేట్ చేస్తే ఏమైంది, 2x అయింది. సో ఈ 2 × 2 ఏమైపోయింది, 4 అయిపోయింది. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ చేశాను, అప్పుడు ఏమైంది, ఎక్స్ ఇక్కడ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమైంది, 1 అయిపోతుంది. కాబట్టి 4 × 1 4 అవుతుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఉంది. మీరు ఈ విధంగా అయినా డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా డైరెక్ట్గా డిఫరెన్షియేట్ చేసేసుకోవచ్చు. టోటల్గా మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4, ఓకేనా. సో మనకి ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ అడిగారు కాబట్టి నేను ఆల్రెడీ ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రలే ఫైండ్ అవుట్ చేశాను. లేదు కంప్లీట్ సొల్యూషన్ లేదా జనరల్ సొల్యూషన్ అనేది అడిగితే మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ ఒక 3-4 క్లాసెస్ నుండి చెప్తున్నాను కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేసి ఏ ఫార్ములా అనేది చూసి రాయాలి, ఓకేనా. తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ రాసి ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి జనరల్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d + 2 హోల్ స్క్వేర్ y = x స్క్వేర్. సో సేమ్ గివెన్ దట్ రాసేసుకుంటాము. అదేవిధంగా x స్క్వేర్ బై d + 2 హోల్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ బై ఇది ఇలా రాసుకోవచ్చు 2 + d. సో d + 2 a + b అన్న b + c అన్న ఒకటి కదా. సో d + 2ని 2 + d హోల్ స్క్వేర్గా రాసుకున్నాం, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి మనకి ఫార్ములాస్ ఎలా ఉన్నాయి, 1+గా 1-గా అన్నీ 1 - 1+ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు, 2 + d 2 అనేసి ఇచ్చాడు. మనకి ఫార్ములాలో అలా లేదు కదా. సో మనం ఏం చేస్తాం, మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని మనం ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటాం, అర్థమవుతుందా. దేన్నైతే మనకి ఇచ్చారో దాన్ని మనం ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఇది ఏమైపోవాలి, 1 అయిపోవాలి. ఇది 1 అయిపోవాలంటే దీన్ని మనం ఏం చేయాలి, కామన్గా తీయాలి. సో దీన్ని కామన్గా తీయాలంటే ఫస్ట్ 2 స్క్వేర్ చేయాలి. ఇదేంటి 2 స్క్వేర్ d స్క్వేర్ అవుతుంది, అవునా. సో 2 స్క్వేర్ కామన్ తీస్తే 4 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 అనేది మిగులుతుంది ప్లస్ d/2. d/2 అంటే ఎందుకు రాసాము, ఇక్కడ ఈ 4 అనేది ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి, ఓకేనా. సో ఇది ఏంటి, ఈ స్క్వేర్ అనేది అప్లై చేస్తే ఇది కూడా 4 అవుతుంది. అప్పుడు ఈ 4 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకి ఎంత ఉంటుంది, 4 + d స్క్వేర్ అనేది ఉంటుంది, అవునా. అర్థమైందా నేను ఇక్కడ ఎందుకు రాశాను. సో ఇక్కడ ఈ 2 స్క్వేర్ అనేది మనం అప్లై చేస్తాం. ఈ 2 స్క్వేర్ అనేది మనం కామన్ తీసేస్తున్నాం, ఎందుకు, ఈ ఫార్మాట్లో రావడం కోసం. మనకి 2 + d ఫార్ములా లేదు, 1 + d అనేది ఫార్ములా ఉంది. ఈ d/2 అంతటిని కూడా మనం ఏమనుకుంటున్నాం అంటే d అనుకుంటున్నాం, ఓకేనా. సో ఇక్కడ /2 అనేది ఎందుకు పెట్టుకున్నామంటే ఈ 4తో క్యాన్సిల్ అవ్వడానికి. ఇక్కడ /2 ఉంది అంటే /2 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే మళ్ళీ ఇక్కడ 4 అవుతుంది. అప్పుడు ఈ 4 క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ ఏదైతే ఉందో ఈ టర్మ్ మాత్రమే ఉంటుంది, అర్థమైంది కదా. సో ఇదన్నమాట. సో ఈ టర్మ్లోకి మార్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము, సో ఇప్పుడు ఇది ఏదైతే ఈ డినామినేటర్లో ఉందో దీన్ని మనం ఏం చేస్తాము, న్యూమరేటర్లోకి తీసుకుంటాం. సో దీన్ని డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమరేటర్లోకి తీసుకోవాలంటే పవర్ ఏమైపోతుంది, మైనస్లో అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మనం ఏం చేస్తాం, ఇది డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమరేటర్లోకి మార్చుకున్నాం. సో 1/4 అనేది ముందు పెట్టుకొని 1 + d/2 పవర్ ఆఫ్ -2 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఓకేనా. ఏం చేయలేదు, ఏదైతే డినామినేటర్ ఉందో దాన్ని మనం న్యూమరేటర్లోకి మార్చుకున్నాం అంతే. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఇది అంతటిని d అనుకుంటే 1 + d -2 పవర్ -2లో ఉంది. సో ఆ ఫార్ములా అనేది మనకు తెలుసు. ఆ ఫార్ములాని పెట్టుకొని ఏదైతే d ప్లస్లో d/2 అనేది సబ్స్టిట్యూట్ చేసుకొని రాసుకుంటాం. మనకి ఇక్కడ పవర్ ఎంత ఇచ్చారు, 2 ఇచ్చారు. అంటే మనకి పవర్ ఎంతవరకు ఉండొచ్చు, 2 వరకే ఉండొచ్చు. ఇక్కడ d దగ్గర పవర్ ఎంత, 1. సో ఇది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ d స్క్వేర్ అంటే పవర్ ఎంత, 2. సో ఇది ఉంటుంది. d³ అంటే ఏమైపోతుంది, మళ్ళీ 3 అయిపోతుంది. కానీ మనకి ఎక్కడి వరకు ఉండాలి, 2 వరకే ఉండాలి. ఒకవేళ మీకు క్యూబ్ అని ఇస్తే ఇక్కడ మీరు ఇది కూడా తీసుకోవచ్చు.
ఇక్కడ క్యూబ్ ఇస్తే ఇక్కడ ఇది కూడా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ క్యూబ్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం ఇది తీసుకోకూడదు. ఓకేనా. సో ఇక్కడ వరకు తీసుకుంటాం అన్నమాట. మీరు తీసుకున్నా పర్వాలేదు, లాస్ట్కి ఎలా 0 అయిపోతుంది. కన్ఫ్యూజ్ అయితే చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అయితే తీసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వను నాకు తెలుసు పవర్స్ అవన్నీ అంటే మీరు డైరెక్టర్గా అవి అనేది నెగ్లెక్ట్ చేసేయండి. ఓకేనా. సో ఇక్కడ ఉన్న ఈ 2కి క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏం మిగులుతుంది 1 - d ప్లస్ 3d²/4. ఓకేనా. సో ఇక్కడ ఏంటి పవర్ 2 అనేది ఉంది కదా, సో d²/4 ఇంటూ ఏంటి ఉంది మనకి x². మరి ఇంక మనం ఇవేం తీసుకోము, ఇవి ఎందుకు తీసుకోము, మనం అవన్నీ కూడా నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా ఇంటూ x² పెట్టేసుకుంటాము. x²తో మల్టిప్లై చేస్తుంది. x² × 1 అంటే x² మైనస్ d × x² ప్లస్ 3/4 కాన్స్టెంట్ అనేది ముందు పెట్టుకుంటాం, d² x² అంటే ఏంటి dx² అనేదాన్ని ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేస్తాం. ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 2x అవుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ సారి మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు 2x అవుతుంది. మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏమవుతుంది x అనేది 1 అయిపోతుంది, ఇంకా మనకి 2 అనేది మిగులుతుంది. అవునా, అర్థమైంది కదా. d² అంటే ఫస్ట్ ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది, మళ్ళీ దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే 2 అవుతుంది. అవునా. సో ఆ 2 అనేదాన్ని 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది 3/2 అనేది మిగులుతుంది. ఇక్కడ మీరు ఇలా ఉంచేసినా పర్వాలేదు, ఇలా ఉంచేసినా పర్వాలేదు, లేదు నేను ఈ లోపల ఏమీ ఉంచను డివైడెడ్ బైలో అంటే ఈ 2 అనేది ముందుకు వచ్చేస్తే 8 అవుతుంది. ఏమవుతుంది 1/8 అవుతుంది. మరి 1/8 అంటే దీనికి ఎంత ఉంది 1/4 ఉంది. సో మనం ఏంటి క్యాన్సిలేషన్కి వస్తే ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తాం, ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేస్తాం 1/4 కాబట్టి. సో ఏమవుతుంది 4x అవుతుంది. మీరు ఇలా రాయకపోయినా మీకు ఈ టర్మ్ అనేది అర్థం కాకపోతే ఇక్కడ వరకు వదిలేసినా కూడా సరిపోతుంది. ఓకేనా. ఎల్సిఎమ్స్ అనేవి తెలిసిన వాళ్ళు ఇది చేసుకోండి. ఓకేనా. సో ఇది ఏంటి మనకి ఆల్జీబ్రాయిక్, నాన్ హోమోజీనియస్లో ఆల్జీబ్రాయిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.